తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐడ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం గురుగారు. పరమేశ్వరార్పణం. గురుగారు, మనం గత కొంతకాలంగా చూస్తున్నాం, ఎక్కువగా ఈ భూమికి సంబంధించిన వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు చాలా దివాలా తీసినట్టుగా అయిపోయింది వాళ్ళ పరిస్థితి అంతా కూడా. భూముల రేట్లు పడిపోవడం కానీ, లేదు అని అంటే ఆల్రెడీ వాళ్ళు కొనుక్కొని మళ్ళీ సేల్ చేయడానికి పెట్టుకున్న వాటిని డౌన్ అయిపోవడము, లేకపోతే బాగా ఎక్కువగా పెరిగిపోవడం వల్ల కొనే వాళ్ళు అంత పెట్టలేకపోవటము, సమస్య ఏదైనా కూడా ఒక రకంగా ఈ వ్యాపారానికి సంబంధించిన వాళ్ళు ఇబ్బందులు పడే పరిస్థితి ఎక్కువగా చూస్తున్నాం. అదేవిధంగా మన స్వంతం వ్యాపారమే కాకపోయినా మన దగ్గర ఏదైనా భూమికి ల్యాండ్ కానివ్వండి, ఏదైనా ప్లాట్ కానివ్వండి ఉన్నా మనం సేల్ చేసుకోవడానికి కానీ, లేదు మనం కొనుక్కోవడానికి కానీ కూడా చాలా మంది ఇబ్బందులు పడే పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి ఇలాంటి భూమికి సంబంధించిన సమస్యలు ఉన్నవారు, ముఖ్యంగా మనకి ఇది అధిక జ్యేష్ఠ మాసం, ఏం చేసినా రెట్టింపు ఫలితము అని అంటూ ఉంటారు. విశేషంగా ఈ మాసంలో వీళ్ళకి సంబంధించిన ఏదైనా ముఖ్యమైన రోజు ఏదైనా ఉందా? అవి అమ్మటానికి కానీ, కొనటానికి కానీ, వ్యాపారంలో వృద్ధి జరగటానికి కానీ. అధికస్య అధిక బలం అనేటువంటిది మన పూర్వీకులు చెబుతూ ఉంటారు. నిజంగా కూడా గత కొంతకాలంగా భూ సంబంధించినటువంటిది కావచ్చు, గత 15-18 రోజుల క్రితం కూడా ఒక వీడియోలో 22 రోజులు అవుతుంది అనుకుంటా, బంగారకు సంబంధించిన విషయంలో కానీ ఇవన్నీ కూడా చాలా ఒడిదుడుకులు వస్తాయని చెప్పుకోవటము, ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాం. ప్రతి దానికి ఒక విరుగుడు ఉంటుందండి, అలానే ఒక పెరుగుడు కూడా ఉంటుంది. ఆ సమయం అనేటువంటిది వచ్చినప్పుడు దాన్ని మనం సద్వినియోగం చేసుకోవటం ఒక విధానము, లేని సమయాన్ని సృష్టించి చేయటం మరొక విధానం. లేని దాన్ని సృష్టించి మనం ఎంత చేసినా ఉపయోగం లేదు, ఉన్నదాన్ని ఉపయోగించుకోలేకపోతే మనకన్నా నిర్భాగ్యుడు లేడు. అంతే, ఇది మనం తెలుసుకోవాలి. వీటిలన్నిటికీ కూడా పూర్తిగా కూడా శుభం కార్డు పలికి జీవితాన్ని వృద్ధికి తీసుకొచ్చేటువంటి పర్వదినం జూన్ 6వ తారీఖమ్మ. జూన్ 6. ఎందుకండి, ఏముంది ఆ రోజు? షష్ఠి తిథి, శ్రవణము వెళ్ళి ధనిష్ట వస్తుంది. ఉదయం శ్రవణ నక్షత్రం సూర్యోదయానికి వెళ్ళి ధనిష్ట వస్తుంది. ధనిష్ట అనేటువంటిది కుజ నక్షత్రం, భూ సంబంధం. కుజుడు ఇప్పుడు మంత్రిగా కూడా ఉన్నాడు. భూ సంబంధము, అలాగే స్థిరవారము. ప్రతి మనిషికి కూడా కావాల్సింది స్థిరము అనేటువంటిది కావాలి. స్థిరాస్తులు అంటారు కదా, స్థిరము అనేటువంటిది కావాలి. చరచరాలుగా ఉండే, చరచరములు అంటే కదలిక, అక్కడ ఇక్కడ ఇక్కడ అంటే ఇప్పుడు నా స్థలంలో వేరే వాళ్ళు వచ్చి ఇది కబ్జా చేసి ఇది నాది అని చెప్పి అమ్మటానికి కానీ, నేనేమైనా కట్టుకోవడానికి కూడా అవకాశం లేకుండా ఇబ్బందులు, దాన్ని కోర్టులో వేసేసి దాన్ని ఇటు అటు ఇటు ఇటు కదులుతూనే ఉంటుంది. అది స్థిరంగా నిలబడి ఒక చోట ఉండలేదు. అటువంటి వారికి, అలాగే రియల్ ఎస్టేట్ పరంగా ఉండేటువంటి విధానంలో ఉన్న వాళ్ళకి శంకుస్థాపన చేసిన తర్వాత ఇల్లాగిపోతుంది మధ్యలోనే. అవును, అటువంటి వాళ్ళకి ఇల్లు కడుతుండగా ఎంత డబ్బు తీసుకొచ్చినా అది ధారాళంగా ఇల్లు ఆ దాహంగా తినేస్తూ ఉంటుంది, అది వృద్ధి చెందదు. ఇలా అనేక రకాలుగా సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. పిల్లల రీత్యా పెద్దవాళ్ళు కూడా చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కొంటారు. పిల్లలు చేసేటువంటి కొన్ని పనులకి అవమానాలు వచ్చి, ఇటువంటి వాటికన్నిటికీ కూడా మూలంగా జూన్ 6వ తారీఖు చెప్పబడి ఉందమ్మా, స్థిరంగా ఉండేటువంటి విధానం కోసం. ముందు మనము భూమి అనేటువంటి తీసుకుంటే మనం అందరము కూడా భగవంతుడికి పరిపూర్ణంగా రుణపడి ఉన్నాము. ఇవాళ మనం భూమి మీద నిలబడ్డాము, తిరుగుతున్నాము, అన్ని రకాలైనటువంటి పనులన్నీ చేసుకుంటూ వస్తున్నాము అంటే భూమికి అనేక రకాలుగా మనం రుణపడి ఉన్నాము. ఈ భూమి అంతా ఎవరి అధీనంలో ఉంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలమ్మా. భూమి మొత్తం కూడా ఎవరి అధీనంలో ఉంది అంటే వరాహమూర్తి, దశావతారాలలో 3వ అవతారం వరాహస్వామి వారి, ఆయన యొక్క ఆధీనంలో భూమి మొత్తం ఉంది. భూమిలో ఉండేటువంటి కోటాను కోట్ల రూపాయల సంపద అంటారు. సంపద మిని బంగారం కావచ్చు, వెండి కావచ్చు, వజ్రాలు కావచ్చు, వైఢూర్యాలు కావచ్చు, మణిగత రత్నములు కావచ్చు, అనేక రకాలుగా ఉండేటువంటి ప్రతిదీ వాళ్ళ భూమి మీద భూమి పైన దొరుకుతున్న ప్రతిదీ భూమి లోపల నుంచి ముడిసరుకుగా వచ్చింది. భూమి లోపల అన్నిట్లోనే నిక్షిప్తం చేసుకుని పెట్టుకుంది అది. అందులోంచి వీళ్ళు కొల్లగొట్టి రకరకాలుగా తెచ్చుకొని దాన్ని శుద్ధి చేసుకొని ఆ ముడి సరుకుని తీసుకొని రకరకాలుగా వజ్ర వైఢూర్యాలు, నవరత్నాలు అన్నీ కూడా పాదరసమే కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా దానికి సంబంధించిన ఒక దీని నుంచి భూమిలోంచే వస్తాయి.
భూమిలోనే సారము సరము అంటారు. ఉమ్. ప్రతి ఒక్క దాని సారం భూమిలోనే ఉంది. అవును. ఆ భూమిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వస్తువుకి అధిపతి వరాహస్వామి వారు. మనం భూమికి సంబంధించిన ఏ వ్యాపారం చేయాలన్నా వరాహస్వామి వారికి అనుగ్రహం మనకు ఉండాలమ్మా. మనం అన్నీ చేస్తూ ఉంటాం, చేయాల్సింది మానేసేసి. ఉమ్. ఆ భూ వరాహస్వామి వారి యొక్క ఫోటో మనం చేసే వ్యాపారం దగ్గర, ఏ వ్యాపారం అయినప్పటికీ కూడా ఉమ్. ఆయన ఫోటో ఉన్నప్పుడు ఆయన అనుగ్రహం మనకు లభ్యమవుతుంది. ఓకే. ఆయన్ని ఆరాధించినప్పుడు మనకు చేసేటువంటి క్రతువు విజయం సంప్రాప్తమవుతుంది. ఇప్పుడు విశేషంగా వరాహస్వామి ఆరాధన ఏ రోజుల్లో ముఖ్యంగా? ఈ 6వ తారీఖేనమ్మా. ఈ మంత్ 6వ అంటే తారీఖు. అధిక మాసంలో ఈ అధిక జ్యేష్ఠమునందు వచ్చినటువంటి విశేషమైనటువంటి పర్వదినం. ఆ. మరలా ఇలాంటి పర్వదినం మనం చూడలేమమ్మా, ఇప్పట్లో కష్టం. ఓకే. కాబట్టి ఆ వచ్చినటువంటి ఏదైతే కనుక పర్వదినం అనేటువంటిది ఉందో ఆ యోగాన్ని ప్రతి ఒక్కరూ కూడా తన నుదిటి రాత తను మార్చుకోవటానికి సరియగు సమయం. ఎలా ఉపయోగించుకోవచ్చు అంటారు ఆ గురువు? రోజు నాడు మనం ఇందాక ఒక ఆలయం గురించి చెప్పుకున్నాం, కాటేదంలో అవునండి. శ్రీ వెంకన్న గుట్ట అని చెప్పి. ఆ స్వామివారి యొక్క ఆధ్వర్యంలో, స్వామివారి యొక్క సన్నిధిలో భూవరాహ యజ్ఞం చేస్తున్నామమ్మా. స్వామివారి యొక్క సన్నిధిలో ఉమ్. ఆయన ప్రాంతంలో ఉమ్. ఈ భూవరాహ యజ్ఞం అనేటువంటిది చేస్తున్నాము. ఓకే. ఈ భూమికి సంబంధించి ఏ సమస్య ఉన్నప్పటికీ కూడా ప్రతి ఒక్కరూ కూడా 7 పిడికల మట్టి ఉమ్. తీసుకొని మాకు అందివ్వగలిగితే, ఆహా. అంటే ఇబ్బందుల్లో ఉన్న ఆ. భూమికి సంబంధించిన మట్టి. ఓకే. ఇవ్వగలగాలి. 2, ఇక ఈ వివాహానికి సంబంధించింది అదైతే కనుక వాళ్ళ ఎవరిదైతే వివాహం కాబట్టి వాళ్ళ ఫోటో, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వటం. సంతానం కలిగి ఆ సంతానం ద్వారా మనం ఇబ్బందులు పడుతుంటాం. వాళ్ళు కాస్త ఈ దుర్వ్యసనానికి వెళ్ళిపోయి కుటుంబాన్ని ఇబ్బందులు పెడుతూ ఉంటారు. తల్లిదండ్రుల మీద కూడా చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటుంటారు. ఉంటారు. ఇటువంటి విధానంలో వాళ్ళ యొక్క ఫోటో, వాళ్ళ యొక్క గోత్రం పేర్లు అనేటువంటిది మనకు కనుక అందించగలిగితే ఉమ్. ఉదయం 10 గంటల లోపు 11:30, 12 గంటలకు ఒక సంకల్పం జరుగుతుందమ్మా. ఆ. ఆ సంకల్పం పూర్తయిన తర్వాత మేము చేసుకునే ఆరాధనలు కొన్ని ఉంటాయి అక్కడ. ఆరాధనలు అయిన తర్వాత ఎవరైతే ఆ ప్రత్యక్షంగా ఆ పూజలో పాల్గొనేవారు వస్తున్నారో ఉమ్. వారందరికీ కూడా అక్కడ అవభృత స్నానం అనేది జరుగుతుంది. స్వామివారికి చక్ర స్నానం చక్ర కోనేరు ఉందమ్మా చిన్నది అక్కడ. ఆ కోనేటిలో చక్ర స్నానం జరుగుతుంది. ఉమ్. మనం స్నానం చేస్తే పైన మొత్తం శుచి అవుతుంది, లోపల అవును. కూడా శుచి కావాలి కదా. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదర్లభ, అంతర్బాహ్య అంతఃశరీరం కూడా శుద్ధి కావాలి. కాబట్టి ఇక్కడ ఆ సంప్రోక్షణ, అవభృత సంప్రోక్షణ ఖర్చు కూడా అక్కడ జరుగుతుంది 4-4:30 సమయంలో. అది అయిపోయిన తర్వాత అందరూ మళ్ళీ అక్కడ కూర్చుంటారు. 5:30కి ప్రధాన సంకల్పం అమ్మ. ఉమ్. ప్రధాన సంకల్పం చేసిన తర్వాత హోమగుండంలోకి దిగి అక్కడ చేసేటువంటి 1 గంట సేపు ప్రక్రియ ఉంటుంది. ఆ ప్రక్రియ అనంతరం అక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా కొన్ని రకాల ద్రవ్యాలు వారి స్వహస్తాలకు ఇచ్చి కొన్ని మంత్రాలతో వారందరి చేత హోమం చేయించడం అనేది జరుగుతుంది. ఆ యజ్ఞ భస్మాన్ని మళ్ళీ ఈ మట్టిలో చేసినటువంటి కొన్ని ఆరాధనలు చేసిన తర్వాత దాన్ని వాళ్ళకి అందించడం జరుగుతుందమ్మా. అయితే ఈ మట్టి వీళ్ళు ఎలా తీసుకురావాలి అని అంటే మనకు మట్టి మూకుడు ఉంటుంది. ఉమ్. ఉమ్. ఇంత మట్టి మూకుళ్ళు మనకు అఖండ దీపారాధన పెట్టి మూకుడు ఉంటుంది. అవునండి. ఆ మూకుడు తీసుకొని ఆ మూకుళ్ళు 7 గుప్పెళ్ళు మట్టి వేసి ఒక కవర్లో పెట్టి అది మనకి ఇచ్చేయాలి. ఓహో. చేస్తే అక్కడ మొత్తం అంతా దానికి చేయవలసినటువంటి ప్రక్రియలు మొత్తం చేసి అది ఎవరైతే మనకి ఇస్తున్నారో వాళ్ళది తిరిగి మళ్ళీ వాళ్ళ చేతికి మనం, మాకు గుర్తుంటుంది దానికి ఎలా చేయాలో ఏంటో. అవునా? అంటే ఎవరు మాకు ఏదైతే ఇస్తున్నారో దానికి మేము వాళ్ళకి ఎలా ఇస్తున్నారో మాకు గుర్తుంటుంది. ఓకే. మేమే ఆ పేరు పెట్టి పిలిచి వాళ్ళకి ఇస్తాం. ఓకే. మాకు గుర్తుంటుంది, అది ఇబ్బంది ఏం లేదు. నేను అదే అనుకుంటున్నా, ఎవరిది వాళ్ళకి ఇలా ఇస్తారా? దానికి కొన్ని పేర్లు ఏమైనా రాస్తారా గురుగారు? లేదా ఉంటాయమ్మా, అవి ప్రత్యేక మేమే పెట్టి పెట్టేస్తాం అక్కడ. ఆ విధానం ప్రత్యేకంగా ఉంటుంది. పిలిచి వాళ్ళకి అది వాళ్ళు ఏం చేయాలో చెప్పుకుంటాం. ఓకే. అక్కడి నుంచి అతి తక్కువ సమయంలో వాళ్ళు కనీసంగా ఒక దశాబ్దాల కాలం నుంచి కోర్టు సమస్యల్లో ఉన్నప్పటికీ కూడా పరిపూర్ణంగా అందులోంచి బయటకు వచ్చేస్తారు. ఇప్పుడు మేము అక్కడికి వెళ్ళలేము, మట్టి తీసుకురాలేము అనుకున్న వారికి కూడా పరోక్షంగా ఏమైనా ఫోటో, అంటే ఆ స్థలం ఫోటో. ఓకే. ఆ స్థలం ఏదైతే ఉందో ఆ స్థలం ఫోటో అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఆ స్థలం ఫోటో అనేటువంటిది ఉంటే దాని ప్రక్రియ మనం నడిపించవచ్చు. ఏ రకంగా చేసినప్పటికీ ఫలితం ఉంటుందంటారా? ఇప్పుడు మీరు చెప్పిన మనం చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఎందువల్లనంటే మట్టి ఉన్నప్పుడు ఆ మట్టి తీసుకుని సారం, మట్టి లేనప్పుడు ఆ ఫోటోకి తీసుకునేటువంటి, ఇప్పుడు కొన్ని ప్రయోగాలు చేస్తారు. ఆ మనిషి ఫోటో చూసి మనిషి జీవితం మొత్తం చెప్పగలుగుతున్నప్పుడు ఆ మట్టి ప్రాంతం మట్టి ఫోటో తీసినప్పుడు దానికి సారం మేము చెప్పలేమా? దాని ప్రక్రియ దానికి ఉంటుంది. కాబట్టి అలా చేయలేని పక్షం ఆ విధానాన్ని అనుసరించి కూడా ఫోటో పంపించుకుంటే వాళ్ళు చక్కగా ఆ విధానాన్ని అనుసరించుకోగలిగితే 166 లేదంటే 68 రోజులమ్మా
166 లేదా 68 68. క్లీన్ చిట్. అది కూడా నిజంగా మన స్థలంలో ఎవరైనా వచ్చి అన్యాయంగా దాన్ని ఆక్రమిస్తేనే, వేరే వారి స్థలాన్ని మనం ఆక్రమించి దాన్ని మనం ఏదో చేసుకుందామంటే మాత్రం వాళ్ళకి ఎలాంటి ఉపయోగం అందులో ఉండదు. పైపించి వాళ్ళకి ఇబ్బంది అయితే కలుగుతుంది ఖచ్చితంగా. కాబట్టి మనది అనేటువంటిది మనకి ఏదైతే ఇబ్బంది పడతామో ఆ విషయంలోంచి మాత్రం 6 నెలల సమయంలో పూర్తిగా భగవంతుడి యొక్క అనుగ్రహం వస్తుంది. అలాగే ప్రతి ఒక్కరు, నేను ఒక వరాహస్వామి వరకు ఫోటో అయితే అందిస్తాను అందరికి, ఒకళ్ళ ఇద్దరికి అందిస్తాను. అంటే దాన్ని ఏం చేయాలంటే వాళ్ళు ఆ గ్రూపులో పెట్టేస్తారు చక్కటి ఫోటో, ఒక మంత్రంతో డౌన్లోడ్ చేసుకుని ఒక ఫోటో తయారు చేసుకొని వాళ్ళ వ్యాపార స్థలంలో ఖచ్చితంగా ఆ వరాహస్వామి వారి ఫోటో కనుక ఉన్నట్లయితే, భూగర్భంలో హిరణ్యాక్షుడు భూమిని తీసుకెళ్లి పాతాళలోకి ఎక్కడో దాచేస్తే మనల్ని అందరినీ రక్షించడం కోసం అని చెప్పి శ్రీమన్నారాయణుడు 3వ అవతారంగా కళ్ళు మూసు కళ్ళు తెరిచేటువంటి లోపల వాయువేగంతో ఆయన వచ్చి భూమిలోకి వెళ్ళిపోయి శతాబ్దాల పాటు హిరణ్యాక్షుడితో యుద్ధం చేసి అతన్ని నిహతం చేసి ఆ భూమిని ఎలా పైకి తీసుకొచ్చి నిలబెట్టాడు. అది ఎలా నిలబెట్టాడు, మనల్ని కూడా ఆ రకంగా నిలబెడతాడమ్మా ఖచ్చితంగా. గురుగారు, ఇప్పుడు ఈ రెమెడీ దీనికి సంబంధించి అంటే భూ వ్యాపారానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఈ విధానాన్ని ఆచరిస్తే బాగుంటుంది మరి ఈ విశేషమైన రోజున అన్నారు. ఇంకా ఇతర వ్యాపారస్తులు కూడా ఎవరైనా ఇందులో భాగస్వామ్యం అవ్వచ్చు అంటారా? ఇప్పుడు భూమి అన్నప్పుడు బంగారము, వెండి, పంచలోహాలు కావచ్చు, అష్టధాతువులు కావచ్చు, ఇవన్నీ భూమిలోంచి వస్తున్నాయి మనకు. బంగారము, వెండి, రాగి, వజ్రము, డైమండ్ అన్న వజ్రం ఒకటే, ఈ రత్నాలు ఇవన్నీ కూడా భూమిలోంచి మనకి బయట వస్తున్నాయి. స్ఫటికం కావచ్చు, ఏదైనా సరే పంచలోహాలు అనేది వస్తున్నాయి. అష్టధాతువులన్నీ భూమిలోంచి మనకు బయటకు వస్తున్నాయి. ఈ వ్యాపారం ప్రతి ఒక్కరు మైనింగ్, అవును, ఈ తోడియం రకరకాలుగా అందులో ఉంటుంటాయి. ఈ చేసేటువంటి ప్రతి వ్యాపారులకి కూడా ఆయన అనుగ్రహమే కావాలి. ఆయన అనుగ్రహం ఉన్నప్పుడు మీరు చేసే ప్రతి దాంట్లో కూడా ధర్మం ఎంతైతే ఉంటుందో ధర్మం నిలబడిపోతుంది. కాబట్టి ఇది బంగారం, రియల్ ఎస్టేట్ ప్రధానంగా తీసుకున్నప్పటికీ కూడా ఈ లోపల ఉండేటువంటి సరుకు మొత్తం తీస్తున్నప్పుడు గర్భంలోంచి తీస్తున్నారు వీళ్ళంతా, అది గమనించాలి. భూమిని చీల్చి అందులోంచి మొత్తం తీస్తున్నప్పుడు మరి ప్రకృతి ప్రకోపానికి కూడా గురబాకి తప్పదు కదా. ఇప్పుడు ఎందుకు ఇన్ని జరుగుతున్నాయంటే ఇవే. కాబట్టి ఆయన అనుమతితో మీరు ఈ పని చేయండి, మీకు లాభం వస్తుంది. ఆయన అనుమతి లేకుండా చేసినప్పుడు లాభం ఏమో కానీ నెత్తి చుట్టూతా ఏవో చుట్టేసుకొని నానా రకాల ఇబ్బందులు, టెన్షన్సే. ఇక దాని నిమిత్తం వచ్చి బీపీ, షుగర్, అల్సర్లు ఇవన్నీ ప్రారంభమవుతాయి. కనుక ఆయన అనుగ్రహంతో, ఆయన అనుమతితో మీరు చేయండి వ్యాపారాలని. కొత్తగా గత ఇప్పుడు ఒక్కసారి ఆయన అర్చన చేసుకొని ఆయన అనుమతి తీసుకొని, అయ్యా నీ అనుమతితో నేను ఇక్కడి నుంచి జీవితాన్ని వృద్ధిగా తీసుకెళ్ళదలుచుకున్నాను అని ప్రారంభం చేయండి. చక్కటి వృద్ధి కనిపిస్తుంది. అయితే ఒక్క భూమే కాదు, భూమి నుంచి ఏర్పడ్డ ప్రతి ఒక్క వ్యాపారస్తులు కూడా ఈ విధానాన్ని ఆచరించి మంచి ఫలితం పొందొచ్చు అంటారు. తప్పకుండా, ఖచ్చితంగా. గురుగారు, లక్ష్మీ అనుగ్రహం ఉండాలని ప్రతి ఒక్కరము కోరుకుంటాం. మరి ముఖ్యంగా లక్ష్మీ అమ్మవారు అంటే అష్టలక్ష్ములుగా ఆవిడ ఉంది. మరి అష్టలక్ష్ముల్లో ఏ లక్ష్మీ అమ్మవారు మన దగ్గర ఉంటే, ఏ అమ్మవారి అనుగ్రహం మన పైన ఉంటే మిగతా లక్ష్ములందరూ మనతో పాటు ఉన్నట్లే. ఈ విషయాన్ని గురించి వివరించండి, పరిహారం ఏదైనా ఉంటే తెలియజేయండి. మన పూర్వీకులు ఇంటికి దీపం ఇల్లాలు అంటారు. అది నిజమా అబద్ధమా అంటే 200% నిజం. అలాగే 2 రకాల పద్ధతులు ఉన్నాయండి. అష్టలక్ష్ములు అనేటువంటిది దేవతా స్వరూపం ఒకటి, స్త్రీ స్వరూపం ఒకటి. చాలామంది పురుషులకి అర్థం కాక వాళ్ళ జీవితాలని సర్వనాశనం చేసుకుంటున్నారు. కొంతమంది స్త్రీలు అహంకారంతో వాళ్ళ జీవితాలని నాశనం చేసుకుంటున్నారు. అంటే తత్వం, ఇంటికి నేను మహారాజుగా ఉన్నాను కదా, నువ్వు మహారాణిలాగా ఉండి సంతోషాన్ని అనుభవించడం ఒక విధానం. నేను మహారాణి అనగానే భర్త సేవకుల్లా కనిపిస్తాడు, కుటుంబాన్ని నాశనం చేసుకోవడం ఒక విధానం. ఇవి మనం జాగ్రత్తగా చేసుకోవాలి. ఇందులో అష్టలక్ష్ములు ఒకే చోట ఉన్నారు, ఒకే ప్రాంగణంలో ఉన్నారు. అలానే దరిద్ర లక్ష్మి కూడా ఒకే చోట ఉంది. ఇది ఎట్లా అంటే ఎప్పుడు కూడా మనం వివాహం కాకముందు మనం ఎలా ఉన్నామనే విషయం పక్కన పెడితే, మన ఇంట్లో అమ్మ ఉందిగా, అమ్మ అన్ని రకాలుగా కుటుంబాన్ని పోషించుకుంటూ వస్తుందిగా. అష్టలక్ష్మి అవతారం ఎవరెత్తుతున్నారు?
అమ్మ. అమ్మ ఎత్తుతుందిగా, మరి వేరే దేవత ఎందుకండి? అవసరమా? నిజంగా చెప్తున్నానమ్మా, మీరు నమ్మినా నన్ను గుండె మీద చేసుకుని చెప్తున్నాను. అమ్మ అని నగాయత్ర్య పరం మంత్రం నమాతు పరదేవతం అన్నారు. నీకు వివాహం అయ్యేంత వరకు కూడా ఎంత ప్రేమగా చూస్తున్నావో, వివాహం అయిన తర్వాత కూడా అదే ప్రేమగా అమ్మని చూడాలి, అదే ప్రేమను భార్యకు కూడా పంచగలగాలి. రెండు రకాలు కూడా. అష్టలక్ష్ములు అంటే 4 అటు 4 ఇటు వస్తుందమ్మా. అప్పుడు ఇతనికి కూతురు పుట్టినప్పుడు మళ్ళీ అది వృద్ధి చెందుతుంది. 2, 2, 4 అలా వస్తూ ఉంటుంది. అంటే అష్టలక్ష్ములు ఎక్కడున్నారు? ఇంట్లోనే ఉన్నారు. కానీ మనం ఏం చేస్తున్నాము? ఎక్కడో బయట ఎక్కడో ఉన్నారు అష్టలక్ష్మి అంటే, గుళ్ళో ఉన్నారు, గోపురంలో ఉన్నారు, మనం వెతుకుతున్నాం. ఆ భార్య కంటతడి పెట్టకుండా పెదవి మీద ప్రతి క్షణము నవ్వు అలా వస్తున్నంతసేపు భగవంతుడికి కూడా ఆ ఇంటికి కష్టం తీసుకొచ్చేటువంటి ఒక ధైర్యం ఉండదమ్మా. ఆ ఇంటికి కష్టాన్ని పంపించేటువంటి ధైర్యం భగవంతుడికి కూడా ఉండదు. అది మనం గ్రహించాలి, మనం గ్రహించాలి. అలాగే ఏ ఇంట భర్త కష్టపడుతూ, చూడండి అసలు నిజంగా కొన్ని కుటుంబాలు చూస్తూ ఉంటాము, భార్య భర్త అత్తగారు ఎంత అన్యోన్యంగా ఉంటారో అలాగే కొన్ని చోట్ల భార్య భర్త అన్యోన్యంగా ఉంటారు. మరి కొన్ని చోట్ల మనం చూస్తున్నప్పుడు కొన్ని మాటలు వింటున్నప్పుడు అనిపిస్తూ ఉంటుంది, బ్రతికి ఎందుకు ఉపయోగం వీడు అని. అలా అని చెప్పి చనిపోలేడు. ఎంతమంది చెప్పుకొని బాధపడుతూ ఉంటారంటే, తెల్లవారు లేస్తే అంటే కుటుంబం గురించి అనేక రకాలుగా, ఇప్పుడు వాళ్ళకి ఏముందంటే, కొంతమంది ఆడవాళ్ళు భర్త పడే కష్టాన్ని గ్రహిస్తారు. కొంతమంది ఆడవాళ్ళు వీడేం కష్టపడుతున్నాడులే, ఇంట్లోంచి బయటికి వెళ్ళలేరు, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి ఏ పని చేయలేరు, మళ్ళీ కుటుంబం ఎలా గడుస్తుందో అనవసరం. కానీ అంతే, ఒక రకమైన చులకన భావం. వీడు పడేటువంటి కష్టం అనేటువంటిది, బయటికి ఎలా వెళ్తున్నాడు, తింటున్నాడా తినట్లేదా, ఎలా ఉంటున్నాడు, ఎలా బయటికి వెళ్తున్నాడు, ఎక్కడ తిరుగుతున్నాడు, ఏ రకంగా చేస్తున్నాడు, ఎంత కష్టపడితే పిల్లవాడి ఫీజులు కడుతున్నాడు, ఇంటికి రెంట్లు కడుతున్నాడు, ఈఎంఐలు కాబట్టి ఏదైనా సరే, నెల తిరిగేటప్పటికి ఈ ఖర్చంతా కూడా అప్పు చేస్తున్నాడో సొప్పు చేస్తున్నాడో, తల తాకట్టు పెడుతున్నాడో తెలియదు, ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాడు అని చెప్పి ఆ మనిషిని ప్రేమగా ఇంట్లో అడుగు పెడితే బయట విషయం కష్టం తెలియకుండా మంచినీళ్ళు ఇచ్చి సేద తీర్చే వాళ్ళు కొంతమంది ఉన్నారు. మహాలక్ష్మి నిలయం. ఇంతకింత కష్టపడుతున్నప్పుడు కూడా ఏం చేస్తున్నాడు అని ఒక చులకన భావం చూసేటువంటి స్థితిలో నిత్యము కూడా దరిద్రం తాండవిస్తూ ఉంటుందండి. అష్టలక్ష్ములు ఉండేటువంటి విధానం ఎలా ఉంటుంది? ఆ భార్య కంటి తడ పెట్టుకోకుండా చూడాలనేటువంటి ఎంత ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా అహంకారం తలకెక్కి ఇంకా ఇంకో ఏదేదో వచ్చింది సరిపోవట్లని చెప్పి తృప్తి లేకుండా ఇంకా ఏదో కావాలని చెప్పి సాధింపుడు తత్వం అనేటువంటిది, తిండి పెట్టకుండా ఉంటే 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 తింటారు, లేదంటే లేదు, పెడితే పెడతాను, లేదంటే లేదు, ఏముందిలే, ఎవరి కోసంలే చేస్తాడా, ఈ రూపంలో ఆలోచించుకునేటువంటి స్త్రీలు కూడా ఉన్నారు. తద్వారా ఎంత కష్టపడుతున్నప్పటికీ కూడా వచ్చా తెచ్చా అయిపోయింది. ప్రతి నెల మళ్ళీ మొదలే. 1వ తారీఖు వచ్చిందంటే భగవంతుడు ఎట్లా 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 అని అంత కష్టపడుతున్నావు అక్కడ. కానీ ఏ ఇంట్లో అయితే కనుక ఆ సంపద, భార్యాభర్తల మధ్య అన్యోన్యం, మైత్రి ఉంటుందో అంత కష్టపడాల్సిన అవసరం లేదండి. భగవంతుడు అక్కడ వచ్చి కూర్చుంటాడు నీకు. భగవంతుడు ఎక్కడైతే ఉన్నాడో అక్కడ ధనానికి లోటు ఏముంటుంది? ఇది గ్రహించాలి. అష్టలక్ష్ములు అంటే బయట ఎక్కడో లేరండి. తల్లి, భార్య, కూతురు, తన సోదరి, నలుగురు, 4 రెళ్ళు 8 లక్షలు. వాళ్ళని మించిన లక్ష్ములు ఎవరు ఉన్నారండి? కడా లేరు. వీళ్ళని కాదు అని బయట ఏ లక్ష్మీదేవికి ఆరాధన చేసినా ఫలితం రావట్లా. పూర్వం నేను అంటే లక్ష్మీదేవి గురించి వస్తే అనేక విషయాలు, అనేక పరిహారాలు చెప్పాం. కానీ ఇది చెబితే ఎవరికి అర్థం కాదు. ఇంట్లో ఉన్న ఈ నలుగురిని నువ్వు కంటికి రెప్పలా కాపాడుకో, నిజంగా అష్టలక్ష్ములు ఇంట్లోనే ఉంటారంటే అది ఎవరు యాక్సెప్ట్ చేయరు. వీళ్ళని నేను కష్టపెడతాను, నలుగురిని బయటికి వెళ్ళి 40 మంది దేవతలను ఆరాధన చేస్తానంటే ఆవగింజంత ఉపయోగం కూడా ఆవిడ పట్టించుకోదు. నీ జన్మను 10 నెలల పాటు కడుపులో నిన్ను మోసి ప్రసవ వేదన అనుభవించి నువ్వు బయటకు వచ్చిన తర్వాత తన రొమ్ము పాలు, తన రక్తాన్ని మార్చి పాలగా చేసి నీ కడుపు నింపింది, తన ఆకలి కూడా
ఆపుకొని తనకి ఇష్టమైన పదార్థాలు తింటే నీకు ఎక్కడ ఇబ్బంది వస్తుందని చెప్పి అవన్నీ ఆపుకొని నీకు పాలిచ్చి 10 నెలల పాటు నిన్ను పెంచి పొత్తిలలో పెట్టుకొని ఎక్కడ కింద పడితే ఎక్కడికి అందిపోతావు అని చెప్పి ఇంత పెంచినటువంటి తల్లికి నువ్వు ఇచ్చేటువంటి మర్యాద ఇదేనా? నీకు చెల్లి కావచ్చు, అక్క కావచ్చు. చెల్లి అయితే నువ్వు ఎత్తుకుని పెంచు, అక్క అయితే నిన్ను ఎత్తుకుని పెంచింది. నువ్వు ఎత్తుకుని పెంచిన చెల్లిని నువ్వు ఇట్లా అవమానిస్తావా? నిన్ను ఎత్తుకుని పెంచిన అక్కని నువ్వు ఇలా అవమానిస్తావా? నిన్ను నమ్మించిన భార్యని నువ్వు చూసే పద్ధతి ఇదేనా? ఈ 4 నువ్వు సవ్యంగా చేయలేనప్పుడు 40 మంది దేవతల్ని ఆరాధన చేస్తే నీకు ఎలాంటి ఉపయోగం లేదు. మీరు రాముని కూర్చుంటారు వాళ్ళు. ఇది గ్రహించాలమ్మా. ఇది గ్రహించినప్పుడు ఆ కుటుంబం చాలా బాగుంటుంది. ఇంతకు మించి లక్ష్మీలు ఎవరు ఉన్నారా? చెప్పండి ఒక మాట. నాకు తెలిసి అయితే లేరు. వీళ్ళని జాగ్రత్తగా చూసుకుంటే వాళ్ళు వీళ్ళని చూసుకుంటూ నన్ను ఎక్కడ మర్చిపోతాడని చెప్పి వచ్చి ఇంట్లో కూర్చుంటారు. అరే ఒక్క రారా, నా కాలు పట్టుకోరా, నేను దిగే. వాళ్ళు ఇక బతమలాట మొదలు పెడతారు. ఉండవమ్మా అక్కడ, నాకు 8 మంది లక్ష్ములు ఇక్కడే ఉన్నారు, నా కూతురు ఉంది. అవునా? ఈ 4 ఉండగా ఇంకేం కావాలమ్మా? 5 ఇంకా ఇంకేం కావాలి చెప్పు మనకు. వీళ్ళని జాగ్రత్తగా చూసుకోగలిగితే పంచవర్ష ప్రణాళిక అని అంటారు. అంటే తల్లి స్త్రీయే, చెల్లి స్త్రీయే, భార్య స్త్రీయే, కూతురు స్త్రీయే. అంటే 5 నుండి అక్క చెల్లి 2 అన్నాం కాబట్టి వీళ్ళిద్దరు ఎవరైనా ఒకటే కాబట్టి ఈ 4 నువ్వు ధర్మంగా చూసుకున్నంత కాలము నువ్వు దేనికోసము బయటికి వెళ్ళి వెతకాల్సిన అవసరం లేకుండా అన్నీ వెతుక్కుంటూ నీ ఇంటిని వెతుక్కుంటూ వస్తాయి. కానీ ప్రతి ఇంట్లో కూడా మంచి చెడు 2 ఉంటాయి. ఎప్పుడైతే కనుక ఎంత కష్టపడుతున్నా పురుషుడు ఆ స్త్రీ కుటుంబాన్ని లెక్క చేయకుండా ఆ పురుషుణ్ణి పట్టించుకోకుండా తెచ్చాలే, ఉన్నాలే, పెట్టాలే రకరకాలుగా ఈ స్థితిలో ఉంటుందో ఎప్పుడు నిరంతరం కూడా రేపటి కోసం ఆలోచించటమే. అలాగే ఏ పురుషుడైతే తన భార్యని ఇబ్బందులకు గురి చేస్తూ రకరకాల మాటలతో చిత్రహింసలు చేస్తూ నేను రకరకాల అనరాని మాటలు అంటున్నప్పుడు ఆ ఇంట్లో కూడా అంతే ఉండదు. లక్ష్మీదేవి స్థిరంగా పొరపాటున కూడా ఉండదు. నిరంతరము నిత్య దరిద్రమే. ఎంత సంపాదించినా సమయానికి వచ్చేటికి ఏమి ఉండదు. కాబట్టి లక్ష్మి మనకి ఇంట్లో ఉండాలి అంటే ఈ 4 జాగ్రత్తగా చూసుకుంటే 40 మంది దేవతలు వచ్చారు. బాబా మావం కుక్కరు చూడరా బాబు నువ్వు అని చెప్పి సంతోషంతో ఆనందంతో నీకు ఇంకా ఏం కావాలన్నా మేము ఇచ్చేస్తుంటాం. అప్పుడప్పుడు మావం కూర్చోడమని చెప్పి కోరుకుంటారు భగవంతుడు. కోపం వస్తుందేమో గురుగారు కొంతమందికి. కానివ్వండి, ఎప్పుడు కూడా అమ్మ ఒక విషయం ఉన్నప్పుడు మంచి చెడు 2 చెప్పగలగాలి. మంచి మాత్రమే చెప్పి ఆడవాళ్ళు మాత్రమే గొప్పవారు, మగవాళ్ళు వెధవలు అని చెప్పకూడదు. మగవాళ్ళు మాత్రమే వెధవలు, మగవాళ్ళు మాత్రమే మంచివాళ్ళు, ఆడవాళ్ళు పనికిమాలిన వాళ్ళని చెప్పకూడదు. 2 వర్గాల వారు ఉన్నారు. ఆ 2 తప్పేముంది? ఇప్పుడు కోపం ఎవరికి వస్తుందండి? ఆ నిజంగా అలా ఉన్నవాడికి కోపం వస్తుంది. అలా లేకుండా ప్రేమగా సంతోషంగా కుటుంబంతో కలిసిమెలిసి కష్టమైన నష్టమైన ఉందామనుకునేటువంటి వ్యక్తి కోపం రాదు. నిజంగా అమ్మాయి కోపం వచ్చినా అబ్బాయి కోపం వచ్చినా ఆ తత్వంలో ఉన్న వాళ్ళకి కోపం వస్తుంది. కోపం వచ్చిందంటే వాళ్ళకి అర్థం కావాలి, నేను ఈ తత్వంలోనే ఉన్నా కదా అని వాళ్ళకి అప్పుడైనా మార్పు రావాలని నేను కోరుకుంటా. అంతే. అది ధన్యవాదాలు గురుగారు. పరమేశ్వరార్పణం. తవ్వండి, తవ్వుతూనే శివలింగం. పరమాత్మకు జీవా. సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి